హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. ఎంతమందికి నామినేషన్ చూశాక నబిల్ మీద రెస్పెక్ట్ ఎక్కువైంది, ఎంతమందికి నామినేషన్ చూశాక యష్మి మీద రెస్పెక్ట్ అయిందో ఒక్కసారి దయచేసి లైక్ చేయండి వీడియోని, అలాగే కామెంట్ చేసి చెప్పండి. నాకైతే నబిల్ని చూశాక, అంటే స్టార్టింగ్లో నేను చూసిన నబిల్కి ఇప్పుడు చూస్తున్న నబిల్ని చూసినాక నాకైతే అతని మీద కొంతవరకు అయితే రెస్పెక్ట్ బాగా పెరిగింది. యాక్చువల్గా అతను సోనియా విషయంలో చేసిన ఆ లాజిక్ ఏదైతుందో, అంటే ముళ్ళును ముళ్ళుతో తీయాలన్నట్టుగా సోనియా నామినేషన్స్లలో ఎలా అయితే అవతల వ్యక్తిని మాట్లాడనివ్వకుండా టాపిక్ని మొత్తం డైవర్ట్ చేసి ఏదో ఒకటి మసిపూసి మరడిగా వేసి నాది రైటు నీది రాంగ్ అని ఎలా అయితే పోర్ట్రే చేయాలనుకుంటుందో, సేమ్ రివర్స్లో అలాగే నబిల్ కూడా సోనియాకి అలాగే చేశాడు. పాయింట్స్ అనే పక్కన పెడితే సోనియా జనరల్గా ఒక నామినేషన్స్లలో ఎలా మాట్లాడుతుంది, ఎలా బిహేవ్ చేస్తుందో తనకు రివర్స్ చేసి చూపించాడు నబిల్. నాకు అది చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎప్పుడు చూసినా నేనే కరెక్ట్ అని మాట్లాడుతుంది ఈ సోనియా. సో ఈసారి అలా కాకుండా నబిల్ ఆమెకు ఛాన్స్ ఇవ్వలే. నేను నీకు ఛాన్స్ ఇస్తే నువ్వు మణికొండ గచ్చిబొడితే దింపుకుంటూ వస్తావు, నాకు ఇష్టం లేదలా, నేను చెప్పాలనుకున్న పాయింట్ చెప్తున్నా అని చెప్పి తనను మాట్లాడనివ్వకుండా పర్ఫెక్ట్గా మాట్లాడాను. నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అందుకే ఇప్పుడు ఆన్లైన్ ఓటింగ్లో కూడా, మన ఇది జనరల్గా గూగుల్ ఓటింగ్స్ ఉంటాయి కదా, అందులో కూడా అతను టాప్లో ఉన్నాడు. ఈవెన్ విష్ణుప్రియకు మించిన, అంటే విష్ణుప్రియ కూడా ఎప్పుడన్నా 30% వరకు మాత్రమే ఓటింగ్ ఉండేది. బట్ ఈసారి నబిల్కి 46-50 వరకు వెళ్తుంది. అంటే అర్థం చేసుకొని నబిల్ ఏ రేంజ్కు ముందుకు వెళ్ళాడు అనేది, ఆ రేంజ్లో అతను చేశాడు. అంటే యాక్చువల్గా స్టార్టింగ్ తను వచ్చినప్పుడు చూసి ఏముందిలే అనుకున్నారు, కానీ నబిల్ నెక్స్ట్ డే బై డే వెరీ 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 ఇంప్రూవ్. యాజ్ ఎ గేమ్ పరంగా అయినా, సంచాలక పరంగా అయినా, నామినేషన్ పాయింట్స్ పరంగా అయినా, హౌస్లో జెన్యున్ పరంగా అయినా నిజంగా చాలా బాగుంది నబిల్ ఆట. నబిల్ బాగా ఆడుతున్నాడు. సోనియా విషయంలో అయితే ఆయన చేసిన స్ట్రాటజీ అయితే అవుట్ అండ్ అవుట్ వర్కౌట్ అయింది. అట్ ద సేమ్ టైం యష్మి కూడా ఆమె తను మాట్లాడనివ్వకుండా తను రైజ్ చేసిన పాయింట్స్ కానీ, ఏది నేను నా టీంలో ఉన్నప్పుడు నువ్వు ఏ పాయింట్స్ చెప్పకుండా నిఖిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా చెప్పినావు, అంటే నీకు ఇక్కడ చెప్పాలని ఉద్దేశం లేదు, నువ్వు ఇద్దరిని నిఖిల్ అండ్ పృథ్వీని ముందు పెట్టుకొని ఆడుతున్నావు, నీకు దమ్ముంటే నువ్వు రా ఫిజికల్ గేమ్ ఆడనీకి, అంతేగాని వాళ్ళిద్దరిని పంపించకొని పర్ఫెక్ట్గా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పింది. నాకు ఇక్కడ ఇంకా ఎక్స్ట్రాగా నచ్చింది ఏంటంటే, అంత క్లియర్గా అంత కరెక్ట్గా నిఖిల్ అండ్ పృథ్వీ పేరు తీసినా కూడా వాళ్ళిద్దరు ఏం మాట్లాడట్లేదు. ఇక్కడ సోనియాతోనే వాళ్ళు ఉంటున్నారు, అది అందరికి తెలిసిన విషయమే. అట్లీస్ట్ 1% అయినా, ఒక్కసారైనా ఎందుకు అలా అంటున్నావు యష్మి, అంటే నేను నామినేషన్ పాయింట్స్లో కూడా అనట్లేదు, ఆ నామినేషన్ పాయింట్స్ అయిపోయినాక కూడా నిఖిల్ అండ్ పృథ్వీ ఎక్కడ కూడా యష్మిని క్వశ్చన్ చేయలేదు, నువ్వు ఇలా ఎలా అంటావని. ఆమె ఆఫ్టర్ నామినేషన్స్ ఇంకా ఎక్కువ జరిగింది వాళ్ళిద్దరి మధ్య, సోనియా మధ్య అండ్ యష్మి మధ్య ఇంకా ఎక్కువ జరిగింది. అవును నువ్వు వాళ్ళిద్దరితోనే పెట్టుకొని ఆడుతున్నావు, ఇద్దరిని ఆడుతున్నావు అని చెప్పి చాలా సార్లు చెప్తుంది. బట్ ఎక్కడ కూడా నిఖిల్ అండ్ పృథ్వీ వచ్చి నువ్వు ఎందుకు అలా అంటున్నావు, మమ్మల్ని ఎందుకు ఇలా బ్లేమ్ చేస్తున్నావు, మమ్మల్ని ఎందుకు ఇలా అంటున్నావు అని చెప్పి ఎక్కడ కూడా మాట్లాడలేదు. అంటే యష్మికి కౌంటర్ ఇచ్చేంత స్టేజ్లో కూడా లేకపోయారంటే అర్థం చేసుకుని వాళ్ళు ఎంత గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. నాకు అలాగే అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంటే వాళ్ళు మేము నువ్వెన్నైనా అనుకో, మేము ఒకటి ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక అలిగేషన్ ఒకరు ఒక కామెంట్ చేసినప్పుడు, ఒక స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు నువ్వు మాట్లాడుకో, నువ్వెందుకు మా గురించి మాట్లాడుతుందని చెప్పి అంటారు కదా. బట్ ఇక్కడ అలా అనట్లేదు ఎవరు, యష్మి అని మన నిఖిల్ అనట్లేదు, పృథ్వీ అనట్లేదు, జస్ట్ సైలెంట్గా ఉంటున్నారు. ఎందుకంటే యష్మితో బాండింగ్ బాగానే ఉంది వీళ్ళకి, సోనియాతోని బాగానే ఉంది. సో సోనియా వల్ల యష్మితోని వాళ్ళు గొడవ పెట్టుకోవాలనుకోవట్లేదు. ఇది సోనియాకి అర్థం కావాలి. అరే వీళ్ళు ఇంత అంటున్నా ఎందుకు మాట్లాడట్లేదు, నేను ఇక్కడ ఏమైనా రాంగ్ స్టెప్ వేస్తున్నా, నేను వీళ్ళ కోసం ఇంత బాగా, అంటే నేను వీళ్ళతోనే ఉంటున్నాను కదా, కానీ యష్మి ఎందుకు ఇంత మాట్లాడినా వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి సోనియా రిలీజ్ అవ్వాలి. బట్ అది సోనియా రియలైజ్ అవ్వట్లేదు, అది ఆమె మిస్టేక్, దానికి మనం ఏం చేసేది లేదు. ఓకే. అండ్ సోనియా ఆదిత్య ఓం గారికి వేసిన నామినేషన్ పాయింట్ ఏదైతే ఉందో, నువ్వే చెప్పావు కదా ఇట్లా ఉండాలని నాకు అవసరం లేదు, వెళ్ళిపో అన్న అని చెప్పి, అది వెరీ 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 రూడ్. ఒక మినిమం రెస్పెక్ట్ లేకుండా, ఆయన ఏజ్కైనా రెస్పెక్ట్ లేకుండా, ఓవర్ కాన్ఫిడెంట్. ఇదే సోనియా దగ్గర ఉన్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది. అంటే ఈమెకంటూ ఒకటి అనిపిస్తే అవతల వ్యక్తి ఏమైనా అనుకున్నా సరే చెప్పేయాలి, వాళ్ళని డిగ్రేడ్ చేసి మాట్లాడాలి. అట్ ద సేమ్ టైం ఏమైనా అలా చేస్తే మాత్రం మేమే ఎక్కలేని లాజిక్లన్నీ మాట్లాడుతుంది. నాకు అది అస్సలు నచ్చలేదు. పాపం ఆదిత్యం దగ్గర పెద్ద ఏం మాట్లాడలేకపోయింది. కానీ నువ్వే చెప్పావు కదా వెళ్ళిపోతా అని, వెళ్ళిపో అన్న, యూ కెన్ గో అని చెప్పి నేను ఇంకా చెప్తాను తట్టుకోలేమని. ఏంది ఎంత ఓవర్ యాటిట్యూడ్. ఓకే అన్న మీరు ఇలా చెప్పారు కదా, సో మీరే వెళ్ళిపోవాలనుకున్నప్పుడు నేను ఎందుకు ఇంకా మిమ్మల్ని ఉంచాలనుకుంటున్నా, వెళ్ళిపోనన్నా అని చెప్తే అయిపోయేది.
ఏది ఆదిత్యవం గారు నేను ఇన్ని వీక్స్ ఉండడం ఎక్కువ, నేను వెళ్ళిపోవాల్సింది ఇన్ని వీక్స్ ఉన్నాను అదే గ్రేట్ అన్నాడు కదా. సో నువ్వు ఇన్ని వీక్స్ ఉండడం గ్రేట్ అని నువ్వే అనుకుంటున్నావు కాబట్టి నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. అరే ఇదేం లాజిక్ సార్, ఇది కరెక్ట్ అయితే మణికంఠ కూడా అన్నాడు కదా నేను 2-3 వీక్స్ సస్టైన్ అయితే చాలు అదే ఎక్కువ అని. మరి మణికంఠ నామినేట్ చేసిందా? నువ్వు ఇన్ని సంవత్సరాలు ఉంటా ఇన్ని వీక్స్ ఉంటే చాలనుకున్నావు నువ్వు వెళ్ళిపోవని చెప్పి నామినేట్ చేసిందా మణికంఠని? చెయ్యది. నాట్ ఓన్లీ మణికంఠ కూడా వీళ్ళని చెయ్యడు. యాక్చువల్గా ఈ వీక్లో పృథ్వీ కనుక నామినేషన్లు ఉంటే నాగమణికంఠ ఫుల్ ఫ్లెడ్జ్ ఫేక్ ఫేస్ బయటకు వచ్చేది. ఎందుకంటే పృథ్వీనే అగ్రెషన్గా ఆడుతున్నావు అని చెప్పి నామినేట్ చేశాడు. అట్ ద సేమ్ టైం మరి నిఖిల్ కూడా అతన్ని ఇట్లా ఆ ఎక్స్ట్రాస్ కూడా ఇట్లా తీసి బయటకు పడేశాడు కదా. మరి అప్పుడు ఎవరిని నామినేట్ చేసేవాడో చూసేవాడిని. బట్ ఈ వీక్లో నిఖిల్ నామినేట్ చేయకూడదు ఎందుకంటే చీఫ్ కాబట్టి. సో నబిల్ అండ్ యష్మి రేజ్ చేసిన 2 పాయింట్స్ నెక్స్ట్ లెవెల్. ఒకటి నబిల్, పృథ్వీ అండ్ ఈ సోనియాని చేసిన నామినేషన్ పాయింట్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ యష్మి సోనియాని చేసిన పాయింట్ కరెక్ట్ ఉంది. ఎందుకంటే నువ్వు నా టాస్క్లో నా క్లాన్లో ఉన్నప్పుడు ఏం చేయలేదు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిని ముందు పెట్టుకుని నువ్వేదో రూల్ చేయాలని ట్రై చేస్తావు, అంటే నువ్వు వాంటెల్లో చేసావు అని చెప్పి పర్ఫెక్ట్గా చెప్పింది, అది కరెక్ట్. అండ్ ఎట్ ద సేమ్ టైం యష్మి నాగమణికంఠకి చెప్పింది 100% కరెక్ట్. నువ్వు ఫిజికల్గా గేమ్ ఆడకపోవడం అనేది నీ వీక్నెస్. అది నన్ను ఎవరేమనుకున్నా సరే యాజ్ ఎప్పుడైనా వీక్నెస్ ఉన్నప్పుడు, ఇప్పుడు అభయ్ ఉన్నాడు నేను ఫిజికల్గా అవ్వలేనా అని చెప్పాడు, వెళ్ళి ఎక్స్ దగ్గర కూర్చోండు. నీకంత హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు, నువ్వంత పోరాడలేనప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఎక్స్ దగ్గర కూర్చోవాలి. నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు ఫిజికల్ అయినప్పుడు నన్ను ఇంత ఫిజికల్గా వేసావు, ఇంత అగ్రెషన్ అయ్యావు, నీ వల్ల నాకైనా బొక్కలు చూర అవుతాయి అని చెప్పి ఈయన ఆ మాట అన్నాడు. ఓకే, అప్పుడు పృథ్వీ ఏమన్నాడు, ఇప్పుడు ఇతని పేరేంటి సో నాగమణికంఠ పృథ్వీని ఏమన్నా నామినేట్ చేశారు, నీ అగ్రెషన్ వల్ల నాకు ప్రాబ్లం అవుతుందేమో అనిపిస్తుంది, నీ వల్ల నాకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో నువ్వు నీ అగ్రెషన్ వల్ల అని చెప్పి అన్నాడు. ఓకే, అప్పుడు పృథ్వీ ఏమన్నాడు, ఇంతవరకు ఎవరికైనా ఏమైనా అయిందంటే కాలేదు, బట్ అవుతుందేమో నాకు డౌట్ అనిపిస్తుంది అన్నాడు. ఓకే, అట్ ద సేమ్ టైం ప్రేరణ వచ్చి నాగమణికంఠను నామినేట్ చేసేటప్పుడు నువ్వు నమ్మాలని నాకు అనిపించట్లేదు, నేను ట్రస్టెడ్ అనిపించట్లేదు, ఎందుకంటే నీతో ఏదైనా మాట్లాడితే నువ్వు ఏది తీసుకొచ్చి నామినేషన్ చేస్తావు అని చెప్పి నాకు భయంగా ఉంది అని చెప్పి అన్నది. అప్పుడు నాగమణికంఠ ఏమన్నా నేను ఎన్నిసార్లు నామినేట్ చేసినా అన్నాడు. అంటే ప్రేరణ అడిగిన దానికి నేను ఎన్నిసార్లు నామినేట్ చేసినా, నేను నామినేట్ చేయలేదు కదా, నువ్వైనా ఎలా అంటావు అన్నాడు. అట్ ద సేమ్ టైం పృథ్వీ కూడా అగ్రెషన్ వల్ల ఎవరికేం అన్యాయం జరగలేదు కదా, మరి నువ్వెలా అంటే నువ్వు ఒకరిని ఊహించి నీ వల్ల ఇలా అవుతుందేమో అని చెప్పి నువ్వు ఊహించి నామినేట్ చేసినప్పుడు ప్రేరణ కూడా నువ్వు ఇలాంటి వాడివి అని చెప్పి ఊహించి నామినేషన్ చేయడంలో తప్పలేదు కదా. అంటే నువ్వు ఒకరిని ఊహించి చెప్పొచ్చు కానీ నీ గురించి ఎవరు ఊహించి చెప్పకూడదా అనేది నా పాయింట్. అదే నాగమణికంఠ దగ్గర ఇదే, ఇతను ఎవరి గురించి అయినా ఏదైనా ఊహించి చెప్పగలుగుతాడు, బార్ అంటాడు, ఏదేదో మాట్లాడతాడు, కానీ ఇతని గురించి చెప్పేసరికి అది యాక్సెప్ట్ చేయలేకపోతాడు. అది నాకు నచ్చదు. అండ్ యష్మి ఏదైతే చెప్పిందో అగ్రెషన్ వల్ల నువ్వు పృథ్వీని అన్నావు కదా నాగమణికంఠ, అగ్రెషన్ వల్ల ఇలా అలా అవుతుంది అని చెప్పి, మరి మాత్రం కూడా గేమ్ ఆడాడు కదా, మేము ఎక్కడ ఆ కంప్లైంట్ చేయలేదు కదా, నువ్వేదో వాంటెల్ చేయాలనిపించింది చేసావే తప్ప పృథ్వీ ఎక్కడ అలా చేయలేదు, నువ్వు ఫిజికల్గా వీక్ ఉన్నావు కాబట్టి ఆ పాయింట్స్ రేజ్ చేసి నువ్వు ఎక్కడ పడితే అక్కడ కంప్లైంట్ ఇచ్చుకుంటున్నావు అని చెప్పి అన్నాడు. అది కరెక్ట్. ఈయన వాంటెల్ ఈయన కింద పడ నాకైతే అనిపించింది, ఎవరేమనుకున్నా నాకు అవసరం లేదు, సారీ అని ఒకవేళ మణికంఠ ఫ్యాన్స్ హర్ట్ అయితే నాకైతే అనిపించింది, ఓకే తను కొంచెం వీక్ ఉన్నప్పుడు అది ఆ కింద పడిపోయి వాంటెల్లి చేశాడేమో నాకు అనిపించింది. ఎందుకంటే ఆ పృథ్వీని ఏమైనా నెగిటివ్గా పోటీ అని అలా చేశాడేమో అనిపించింది. అండ్ ద సేమ్ టైం ఆ దోశ టాస్క్ కూడా వాంటెల్లి చేశాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ ఎంత ఇల్లాజికల్గా మాట్లాడుతున్నాడంటే ఎవరు నాగమణికంఠ, నువ్వు పృథ్వీ ఏమన్నా నువ్వు ప్రేరణ కూడా అదే అంటది, ఆ దోష విషయంలో నువ్వు వాంటెల్లి ఇట్లా నువ్వు ప్యూర్ ఇంటెన్షన్తో ఇవ్వలే అని చెప్పి అన్నది నాగమణికంఠ పాయింట్. నాగమణికంఠ ఆ ఇష్యూను ప్యూర్ ఇంటెన్షన్తో, అంటే ఆ ఇష్యూ చేయాలి 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో నేను చేయలేదు, అక్కడ జరిగిందే చెప్పాననేది నా ఇంటెన్షన్ గొడవ చేయాలని కాదన్నది నాగమణికంఠ పాయింట్. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే అక్కడ జరిగిందే చెప్పాను తప్ప దీన్ని ఏదో డ్రాగ్ చేసి నేను ఏదో మంచి పేరు తెచ్చుకోవాలని ఇంటెన్షన్ నాకు లేదు అని నాగమణికంఠ చెప్తాడట. బట్ ప్రేరణ ప్యూర్ ఇంటెన్షన్ దాన్ని వెయ్యలేదు అనేది మాత్రం ఆయన డిసైడ్ చేస్తాడట. అంటే ప్రేరణ ఇంటెన్షన్ ఈయన డిసైడ్ చేయొచ్చు, బట్ ఈయన ఇంటెన్షన్ ఏది నువ్వు గొడవ కావాలని చేసావు, కన్నింగ్ ఆడడం అనేది మాత్రం నువ్వు ఇలా ఇంటెన్షన్ చేసావు అంటే లేదు నా ఇంటెన్షన్ చేయలేదు అని ఈయన ఇంటెన్షన్ క్లియర్గా ఉంటుందట. అవతల వాళ్ళ ఇంటెన్షన్ మాత్రం ఇతను డిసైడ్ చేస్తాడట. అంటే ఏది ప్రేరణ నువ్వు ప్యూర్ ఇంటెన్షన్తో ఇవ్వలేదని ఇంటెన్షన్ మాత్రం డిసైడ్ చేస్తాడట. ఇదేం లాజిక్ నాగమణికంఠ? నీ ఇంటెన్షన్ నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు ప్రేరణ ఇంటెన్షన్ ప్రేరణ కూడా డిసైడ్ చేసుకుంటుంది కదా. నువ్వు ప్రేరణని మాత్రం నువ్వు ప్యూర్ ఇంటెన్షన్తో ఇవ్వలేదు అని చెప్తున్నావు, కానీ నువ్వు మాత్రం ఇంటెన్షన్తో గొడవ చేయాలని చెప్తున్నావు. ఇది ఎక్కడిది? అంటే నీకు కన్వీనియంట్గా నువ్వు మాట్లాడుకుంటా అన్నది కరెక్ట్ కాదు.
నాగమణికంఠ దగ్గర ఉన్న మిస్టేక్స్ ఇవే. అండ్ సీత కూడా నాగమణికంఠం చేసిన పాయింట్స్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. నువ్వు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు, కరెక్ట్గా చెప్తున్నా, అదే పర్ఫెక్ట్గా చెప్పింది. నువ్వు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతావో తెలీదు, అది వెరీ 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 పర్ఫెక్ట్ పాయింట్. అండ్ నబిల్ను పృథ్వీ నబిల్ని చేశాడు, అలాగే నాగమణికంఠం చేశాడు. అందులో నాగమణికంఠ కరెక్టే, నబిల్ని కూడా పృథ్వీ అంత ఈజీ, ఎంత అగ్రెషన్ ఉన్నా ఇంత ఇల్లాజికల్గా ఏం మాట్లాడట్లేదు. నబిల్ కొంతవరకు బియాస్డ్గా ఉన్నాడు యాజ్ ఎ సంచాలక్ అనేది పర్ఫెక్ట్ పాయింట్. ఎందుకు అంటే ప్రేరణ వెళ్ళి ఎక్స్ టాస్క్లో అక్కడ కింద ఉన్న ఎక్స్ అంతిని ఒక దగ్గరికి అనుకుంటానని చెప్పింది కదా, అది కరెక్టే, అది రాంగే. అక్కడ బియాస్డ్గానే ప్రవర్తించాడు నబిల్. అఫ్ కోర్స్ ఆయన తర్వాత రియలైజ్ అయినప్పటికీ కూడా ఆ పాయింట్ వరకు చూస్తే మాత్రం నబిల్ అక్కడ బియాస్డ్గానే ఉన్నాడు. అది నాకు కరెక్ట్ అనిపించింది, ఇది పృథ్వీ నబిల్ని చేసింది. అండ్ రిమైనింగ్ విష్ణుప్రియ అయితే వరెస్ట్, అసలు అవి పాయింట్సే కాదు. సీత కూడా ఏదో లాస్ట్ వీక్ నువ్వు ఇట్లా ఎమోషనల్తో ఆడావు కదా, నన్ను అదే పాయింట్ మీద నామినేట్ చేసావు అన్నదా, నాకైతే పెద్దగా ఏమనిపించలేదు. ఓకే, అయితే ఇక్కడ నైనిక, సీత, విష్ణుప్రియ మీలో మీరు కొట్టుగా చావాన్ని మేము చూసి ఎంటర్టైన్ చేస్తాం. ఎవరిని సేఫ్ గేమ్ ఆడారు, సేఫ్ నామినేషన్ చేశారు, ఎవరిని హర్ట్ చేయకుండా వాళ్ళలో వాళ్ళని, అంటే ఆల్రెడీ వాళ్ళ మధ్య జరుగుతుంది కదా, మేము ఎందుకు మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలనే విషయంతో సైలెంట్గా ఉన్నారేమో అనిపించింది. నాకు పెద్దగా ఏమనిపించలేదు, నైనిక అయినా, విష్ణుప్రియ అయినా, సీత అయినా. ఎందుకంటే వాళ్ళు లైవ్లో రాత్రి ఏది సాటర్డే ఎపిసోడ్ అయిపోయాక లైవ్లో వాళ్ళు చాలాసేపు అదే మాట్లాడుకుంటారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, మనం ఎవరిని ఏమన్నా కూడా ఉద్దేశంతో మాట్లాడుకుంటున్నారు. కాబట్టి నాకైతే వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, సేఫ్ నామినేషన్స్ ఉన్నాయేమో అనిపించింది. అండ్ నిఖిల్ నైనికని సేవ్ చేయడం, నేనైతే అంటే యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే ఇటు నాగమణికంఠని సేవ్ చేస్తారేమో అనుకున్నా, బట్ నైనికని సేవ్ చేశాడు. కాకపోతే నాగమణికంఠని సేవ్ చేస్తే బెటర్ ఏమో నాకు అనిపించింది. ఎందుకంటే నువ్వు ఫిజికల్గా నేను యాజ్ ఎ ఫ్రెండ్గా నేను ఇంత చూశాను, నిఖిల్ నువ్వు ఇది కాదని కొంతవరకు అతను ఫీల్ అయ్యాడు కాబట్టి, సో ఫిజికల్గా నువ్వు వీక్ ఉన్నావు అని కూడా వాళ్ళిద్దరు నామినేట్ చేశారు కాబట్టి, ఎవరు యష్మి అండ్ పృథ్వీ, ఆ పాయింట్ మీద కొంతవరకు నామినేట్ సేవ్ చేస్తాడేమో అనుకున్నా, బట్ చేయలేదు. నిఖిల్ నైనికని సేవ్ చేశాడు, ఎందుకంటే నిఖిల్కి ఆ పవర్ ఉంది యాజ్ ఎ చీఫ్ కాబట్టి, ఒకరిని సేవ్ చేసే పవర్ బిగ్ బాస్ ఇచ్చాడు కాబట్టి నైనికని సేవ్ చేశాడు. పృథ్వీ అడుగుతున్నాడు ఆల్రెడీ లైవ్లో, నువ్వు నన్ను ఎందుకు చేయలేను. కాకపోతే పృథ్వీని లేదా సోనియాని కనుక నిఖిల్ కనుక సేవ్ చేసి ఉంటే ఖచ్చితంగా అది గ్రూప్ గేమ్ అని ఇంకా ఎక్కువ పోటీ అయితే ఇంకా విపరీతమైన నెగిటివ్ వచ్చేది. చూసావా, మళ్ళీ వాళ్ళని సేవ్ చేసుకున్నాడు, ఇది అన్ఫేర్ అని చెప్పి చాలా అంటే చాలా నెగిటివ్ వచ్చేది. అతను నైనికని సేవ్ చేయడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఇటు ఆదిత్యను చేయలేడు అండ్ ప్రేరణను చేయలేడు, అట్లీస్ట్ ఎవరిని నాగమణికంఠం కూడా చేయలేడు. సో నైనికని చేయడం నాకైతే కరెక్ట్ అనిపించింది. ఓవరాల్ ఎపిసోడ్ చూసాక అందరు బాగానే, అంటే కొంతవరకు అయితే బాగానే చేశారు, కానీ నాకు యష్మి నబిల్ వీళ్ళిద్దరు పాయింట్స్ అయినా వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ అయినా బాగుంది. సోనియాని ఎక్కడ కూడా మాట్లాడనివ్వలేదు. అండ్ అసలు మర్చిపోయాను, సోనియా నబిల్కి వేసిన నామినేషన్ పాయింట్స్ ఏవైతే ఉందో అది వరస్ట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఓకే, ఆయన సంచాలకుగా ఫెయిల్ అయ్యాడు, మిస్టర్ ఫెయిల్ సంచాలక్ అట, ఏమో మాట్లాడమే మిస్టర్ ఫెయిల్ సంచాలక్, మిస్టర్ నబిల్ అట. ఆ అటిట్యూడే నాకు నచ్చట్లేదు సోనియాలో, ఎందుకు అంత ఓవర్గా మాట్లాడడం అనేది నాకు అస్సలు నచ్చట్లేదు. అది చూస్తుంటే ఇరిటేషన్ అనిపిస్తుంది. నువ్వు సంచాలక్ ఇట్లా బియాసిటీ చేసావు, నువ్వు ఇట్లా చేసావు, నువ్వు అట్లా చేసావు అని చెప్పి ఏ పాయింట్ కూడా పర్ఫెక్ట్గా లేదు. అందుకే నబిల్ పెద్దగా నేను లైవ్ కూడా చూసాను, పెద్ద ఎక్కడ డిఫెండ్ చేసుకోలేదు. ఎందుకంటే ఆమెతో డిఫెండ్ చేసుకునేంత లేదు, ఆమె అంత మాట్లాడేది, ఆమె మాట్లాడనివ్వదు. సో నాకైతే అంత పెద్దగా ఏమనిపించలేదు. సోనియా నాకు తెలిసి ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా తనకు అది మైనసే, టోటలీ మైనసే. ఈ వీక్ బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. పృథ్వీ అండ్ సోనియానే లిస్ట్లో ఉన్నారు ఇప్పటి వరకు అయితే. మరి అది ఖచ్చితంగా, ఎందుకంటే ఒకప్పుడు యష్మిని మనం చాలా తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి కోరుకున్నాం, బట్ ఇప్పుడు యష్మియే టాప్ 2 టాప్ 1లో ఉంటుంది ఓటింగ్లో. ఎందుకు అంటే తనంత గెయిన్ చేసుకుంది గేమ్ని అయినా, పాయింట్స్ అయినా, డిఫెండింగ్ స్కిల్స్ అయినా, నామినేషన్ పాయింట్స్ అయినా, తను ఎవరైనా నామినేట్ చేసినప్పుడు డిఫెండింగ్ అయినా బాగుంది. అది కదా ఇంప్రూవ్ అంటే, అది సోనియాలో ఎక్కడ లేదు. తను ఇంప్రూవ్ అవుతుందని నమ్మకం కూడా లేదు, ఎందుకంటే అంత వరస్ట్గా ఉంటుంది తన గేమ్ ప్లాన్. ఆ నిఖిల్ అండ్ పృథ్వీని ముందు పెట్టుకుని ఆడుతున్నా అనేది అయితే ఖచ్చితంగా ఫ్యాక్టు. సో ఈ పాయింట్లో మాత్రం నబిల్ అండ్ యష్మి పర్ఫెక్ట్గా ఆమె మీద పాయింట్స్ రైజ్ చేసి తనకు డిఫెండింగ్ ఛాన్స్ ఇవ్వకుండా బాగా మాట్లాడారు. నాగమణికంట కొంతవరకు డల్గా కనిపించాడు, ఎందుకు అంటే సాటర్డే ఎపిసోడ్లో హగ్స్ చూపించాడు కదా, సో అక్కడ డల్గా కనిపించాడు. సో అక్కడ వరకు అయితే డల్ అయ్యాడు కాబట్టి పెద్దగా మాట్లాడలేదేమో అనిపించింది. బట్ ఆయన సీత కూడా ఆయన నామినేట్ చేసరికి తనకు బ్లాంక్ అయిపోయింది, ఏం అర్థం కాలరే నేను ఎంత తప్పుగా బిహేవ్ చేస్తున్నాను అనే ఫీలింగ్ తనకు ఖచ్చితంగా కలిగింది. సీతను నామినేట్ చేస్తానని చెప్పి నాగమణికంట అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చేయొచ్చు. ఎందుకు అంటే నాగమణికంటలో అది ఉంది, తన దగ్గర ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అంటే అవతల ఇప్పుడు నాగమణికంట అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఇలా అని చెప్పేది రైట్ ఉన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళని చెప్దామంటే మాత్రం ఆయన తీసుకోలేకపోతున్నాడు. అది కరెక్ట్ పాయింట్ ఆయన సీత నాకు విషయం నా దృష్టిలో అయితే. సో నాగమణికంట అయితే తీసుకోలేకపోతున్నాడు, బట్ చూడాలి కొంతవరకు అయితే
బ్లైండ్గా ఉన్నాడు. ప్రేరణ కూడా పెద్దగా ఏం లేదు నామినేషన్ పాయింట్స్ అని నాకు అనిపించింది. అంటే నాగమణికంటను అండ్ ఇంకెవరిని నైనికను చేసింది అనుకుంటా. సో నాగమణికంట వరకు అయితే కొంతవరకు కరెక్టే. నైనిక దగ్గర అసలు పాయింట్స్ లేవు. ఆ విషయం ఆమెనే చెప్పింది, నేను అసలు పాయింట్ చెప్పలేదని ఆమెనే చెప్పింది. సో నా ప్రేరణ పాయింట్స్ కూడా పెద్దగా ఏం లేవు. ఆదిత్యం కూడా పెద్దగా ఎక్కడ పెద్ద నామినేషన్ పాయింట్స్ ఏం లేవు. కానీ ఈ షుగర్ కోటింగ్, నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ, నేను ఇలా అనుకుంటున్నాను, నేను అలా అనుకుంటున్నాను నీకోసం, బట్ కానీ అని ఈ షుగర్ కోటింగ్ ఇచ్చి నామినేషన్ పాయింట్స్ చేస్తే అది ఎప్పటికీ పర్ఫెక్ట్. అది ఒక విన్నర్కి ఉండాల్సిన క్వాలిటీ కాదు, అది హౌస్లో ఉండాల్సిన క్వాలిటీ ఎంతకన్నా కాదు. సో ఆదిత్యం గారు ఇది ఎప్పుడు రియలైజ్ అవుతారో తెలియదు. సో ఆదిత్యం కూడా పెద్ద నామినేషన్ పాయింట్స్ ఏం లేవు. పృథ్వీ కొంతవరకు అయితే బెటర్, నాగమణి కంటే చేసిన పాయింట్స్ అయితే కొంతవరకు అయితే బెటర్. అలాగే బయాస్డ్ అని చెప్పి నబిల్తో చెప్పడం, ఈ 2 పాయింట్స్ అయితే అగ్రి, రిమైనింగ్ రాంగ్ ఉండొచ్చు కానీ ఈ 2 పాయింట్స్ అయితే కరెక్ట్గా నాకు అనిపించింది. అండ్ నిఖిల్కి ఎవరికి ఓట్ చేసే నామినేషన్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు, బట్ సేవింగ్ చేసే ఛాన్స్ ఇచ్చాడు, నైనికన్ చేశాడు. సో ఓవరాల్గా అయితే బాగానే ఉంది. యష్మి అండ్ నబిల్ కొంతవరకు అయితే వాళ్ళ గ్రాఫ్ ఇంకా పెంచుకున్నారు. నబిల్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో గ్రాఫ్ పెంచుకున్నాడు. ఈవెన్ ఇప్పటి వరకు ఈ 4 వీక్స్లో ఎవరికి లేని ఓటింగ్ ఇప్పుడు ప్రజెంట్ నబిల్కి ఉంది. నబిల్కి ఆడియన్స్లో మంచి పాజిటివ్ ఉంది. అతను ఇలాగే నెగిటివ్ ఎక్కడ అవ్వకుండా, గ్రూప్ గేమ్ ఆడకుండా, ఎవరి గురించి బ్యాక్ బిచింగ్ చేయకుండా గేమ్ని ఇలాగే ఆడితే మాత్రం ఖచ్చితంగా టాప్ 5 కంటెండర్ అవుతాడు. సో చూడాలి అండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.